హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తోసుతారా మోటన్ లైఫ్. ఈరోజు వచ్చేసి నేను సేమియా పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ముందు చూడండి, నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేశానని చెప్పాను కదా. ఆ నెయ్యి అయితే ఒక 2 స్పూన్స్ తీసుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ అండి, నేనైతే దాన్ని ఏమంటారు, బాదం పప్పులు కట్ చేసుకున్నాను 2 ముక్కలుగా. 4 జీడిపప్పులు, డ్రై ఫ్రూట్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా నేతిలోనైతే కొంచెం వేంపాలి. చూడండి, మనకు నెయ్యి బాగా వేడవడం వల్ల తొందరగా డ్రై ఫ్రూట్స్ మనకు కలర్ అయితే వచ్చేసినాయి. చూడండి, ఇప్పుడైతే ఎండు కొబ్బరి అండి, అవి తీసేసి దాంట్లో కొంచెం ఎండు కొబ్బరి వేసాను నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి. పాయసంలో ఎండు కొబ్బరి తగలడం వల్ల రుచి చాలా బాగుంటుందండి. చూడండి, కొబ్బరి కూడా మనకైతే ఫ్రై అయిపోయింది. చూడండి, అదే నెత్తిలో ఇంకొంచెం వేసుకొని నేనైతే సేమియాని కూడా కొద్దిగా లైట్గా కలర్ వచ్చే వరకు అయితే వేయించేస్తున్నాను. చూడండి, సేమియా ఇలా వేయించుకోవడం వల్ల కూడా టేస్ట్ అయితే బాగుంటుందండి. మామూలుగా ప్లెయిన్గా అట్లా అంటే అలా వేయడం వల్ల కొంచెం తినేటప్పుడు కొద్దిగా ఏదో టేస్ట్ తగ్గిపోతుంది. ఇలా ఫ్రై చేసుకొని మనం సేమియా పాయసం చేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి సేమియా కూడా. చూడండి, డ్రై ఫ్రూట్స్ సేమియా అయితే నేను ఏం చేసి పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడైతే నేను 1/2 లీటర్ పాలను అయితే కాస్తున్నానండి. వేడైపోయినాయి చూడండి. దానిలో మనం ఇందాక వేయించుకున్న సేమియా అయితే అందులో వేసేయాలండి. చిక్కటి పాలే తీసుకున్నానండి. మీరు కూడా చిక్కటి పాలు తీసుకోవడం వల్లనే పాయసం అయితే బాగా టేస్ట్గా ఉంటుంది. చూడండి, నేను వేడి చేసిన పాలు ఎంత చిక్కగా ఉన్నాయో. ఎక్కువ వాటర్ కలిసిన పాలల్లో మనం సేమియా పాయసం చేస్తే అంత టేస్టీగా ఉండదు. చిక్కటి పాలతో చేసుకుంటేనే బాగుంటుంది. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు మనం చిక్కటి పాలతో చేసుకోవడం వల్ల. షుగర్ అండి, మనం సేమియా పాయసం అయితే ఏ కప్పుతో తీసుకున్నామో దాంట్లో 1/4 కప్ అయితే నేను 1/2 అయితే నేనైతే షుగర్ తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం తక్కువనే ఉంటుంది షుగర్, ఎందుకని మా పిల్లలు ఉన్నారండి ఇంట్లో, దగ్గు వస్తుందని కొంచెం తక్కువనే తీసుకున్నాను. చూడండి, చిక్కటి పాలు కూడా తొందరగా దగ్గర పడిపోయింది. నేనైతే ఇంకా కొన్ని విడిపాలు తీసుకున్నాను తర్వాత వేయడానికని. ఇలాచీలండి, ఒక 6-7 ఇలాచీలు అయితే కొంచెం మామూలుగా దంచి పెట్టుకున్నాను నేను కచ్చాపచ్చాగా. మొత్తం పొడి వేసుకుంటే మనకు పంటికి తగలదండి, అందుకే కొంచెం ఇలాచీని కొంచెం ఉంచాలి మనం తినేటప్పుడు, మనకు ఆ ఫ్లేవర్ అనేది తగిలేటట్టు. చూడండి, కొన్ని పాలు ఉంచేసుకున్నానని చెప్పాను కదా, ఆ పాలు ఇప్పుడు వేసుకోవాలండి. ఎందుకంటే పాయసం మనకు స్టవ్ ఆఫ్ వేసిన తర్వాత కూడా గడ్డలాగా దగ్గరికి అవ్వకుండా మంచిగా ఇట్లా చిక్క కాకుండా ఇట్లా ఉంటుంది. చూడండి, మనకైతే సేమియా ఉడికిపోయింది. చూడండి, చేస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చిక్కటి పాలతో చేస్తే ఇంత బాగుండిద్దండి. చూడండి, మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. ఇంతేనండి, సేమియా పాయసం ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి. దీంట్లో గ్రేప్స్ వేసుకోవాలండి, ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, నేనైతే కొన్ని వేసుకుంటున్నాను, ఒక 10 వేసుకున్నానండి. మీ ఇష్టం, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అది మీ ఇష్టం పైన డిపెండ్ అయి ఉంటుంది. మా పిల్లలు అయితే బాగానే తింటారు, అందుకని నేనైతే వేసాను. అంతే అండి, మన సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. చూడండి, నేనైతే ఇలా సర్వ్ చేసుకున్నాను. చూడండి, నా సేమియా పాయసం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.